సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నాగార్జున. మరోవైపు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ వర్గాలు మండిపడ్డాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఒక మహిళా మంత్రిగా ఉండి మరో మహిళ పేరు ప్రస్తావించడం, రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగడం సరైనది కాదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వరుస పోస్టులతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకి భంగం కలిగించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. మరింత సమాచారం ఓం గారు, ఇది విధంగా చాలా సెన్సేషన్ అవుతున్నది. ఇది మరి ఎక్కడి దాకా వెళ్లే అవకాశాలు కనిపిస్తోంది? ఇప్పటికీ ఆల్రెడీ చిత్ర పరిశ్రమ కూడా ముందుకు వచ్చింది ఇలాంటి వ్యాఖ్యలపై. కానీ ఒక మహిళ మంత్రి అయ్యుండి మరో మహిళపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. మరి దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. మరి ఎలా ఉండబోతోంది? ఇప్పుడు నాగార్జున పరువు నష్టంతో పాటు క్రిమినల్ కేసు కూడా బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఏమంటారు? 100% అండి. ఎందుకంటే నాగార్జున తనకు జరిగిన అవమానం గురించి వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగానే ఆయన ఉంటున్నారు. ఎందుకంటే నిజానికి కొండా సురేఖ నిన్న ఆవిడ మాటల్లోని ఆంతర్యాన్ని గమనిస్తే, సరే ఈవిడ జీవితాన్ని, సమంత జీవితాన్ని ఆవిడ బయట పెట్టారు, అది ఒక కారణము. అయితే సమంత జీవితం గురించి మాట్లాడుతూ సమంత విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని చెబుతూ ఆవిడ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ప్రధానంగా నాగార్జునని, నాగచైతన్యనే అండి. అంటే తమకున్నటువంటి కన్వెన్షన్లని రక్షించుకోవడం కోసము సమంతాన్ని వాళ్ళు అడ్డుగా పెట్టుకోవాలనుకున్నారు. కేటీఆర్ తో కొన్ని బేరసారాలు చేసుకున్నారు. కానీ అందుకు సమంత అంగీకరించకుండా ఆ ఫ్యామిలీకి దూరంగా విడాకులకి బయటకు వచ్చేసింది అని చెబుతూ సమంత జీవితాన్నే క్వశ్చన్ చేయటం కాకుండా ఆవిడ తీసుకున్న విడాకుల మీద తీసుకున్న నిర్ణయాన్ని క్వశ్చన్ చేయటమే కాకుండా నాగార్జున, నాగ చైతన్య వ్యక్తిత్వాలను కూడా హననం చేశారండి. ఈ విషయాన్ని చాలా మంది గుర్తించడం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, చాలా మంది సమంతానే ఆవిడ అన్నది, సమంతాన్ని చాలా ఎండగట్టింది, లేకపోతే సమంత వ్యక్తిగత జీవితంలోకి ఆవిడ చొరబడి మాట్లాడింది అంటున్నారు. అది 100% కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఇటు నాగార్జున ని అలాగే నాగ చైతన్య కూడా ఆవిడ టార్గెట్ చేస్తూ, అటు కేటీఆర్ ని టార్గెట్ చేయాల్సిన ఆవిడ వీళ్ళిద్దరిని పావులుగా ఉపయోగించుకుని వీళ్ళతో ఉన్నటువంటి గౌరవానికి కూడా భంగం కలిగించింది అన్నది 100% కరెక్ట్ అండి. ఆ విషయంలో నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారండి. నాగార్జున కాదు, నాగార్జున కుటుంబము సీరియస్ గా ఉంది. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడానండి. ఇవాళ కూడా మనం మాట్లాడుతుంటే ఏమవుతుందంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది, మిగిలిన బాడీస్ కూడా స్పందించాలి కదా ఈ విషయంలో అని అనుకున్నాము. ఇప్పుడే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అంటే ఏపీకి తెలంగాణకి అడహాక్ కంపెనీ అయినటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో అది కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అంటే రాజకీయాలు, సినిమా రంగము కలిసి ప్రయాణిస్తున్నాయి. ఒకళ్ళ అవసరం ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. సినిమా రంగం కానీ రాజకీయాలు కానీ ఫైనల్ గా వాళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రజలకు వినోదాన్ని ఇవ్వటం, వాళ్ళేమో ప్రజలకు సేవ చేయటం. కాబట్టి రాజకీయ నాయకులు సినిమాల్లోకి వస్తుంటారు, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తుంటారు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిన ఈ రెండు రంగాలు ఇవాళ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసమో, లేకపోతే ప్రత్యర్థుల్ని ఎదుర్కొనడం కోసమో సినిమా వాళ్ళని టార్గెట్ చేయటము, అందులో మహిళల్ని టార్గెట్ చేయటము, అక్కడ ఉన్నటువంటి ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి కుటుంబాలను టార్గెట్ చేయడము ఎంతవరకు కరెక్ట్, సమంజసం కాదు కదా అని చెప్పి ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్నారు. సినిమా రంగంలో వ్యక్తులను గనక, అంటే గత కొంతకాలం ఇది జరుగుతూ ఉంది, ఇక మేము దీన్ని తట్టుకునేది కానీ భరించేది కానీ లేదు, ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకుంటాము, సినిమా రంగానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా ఇవ్వండి, అలాగే
వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి మీరు చొరబడి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని కూడా ఫిలిం ఛాంబర్ ఇప్పుడు రాసిన లేఖలో స్పష్టంగా చేసింది. ఈ విషయంలో త్వరలో వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక మెమరాండం కూడా ఇచ్చే ఆస్కారం అయితే కనిపిస్తుంది రాజు గారు. ఓం గారు ఏంటంటే చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే తాజాగా కొండా సురేఖ ఒక వివరణ ఇస్తున్నట్టుగా ఒక మాట చెప్పారండి. అంటే ఇటు నాగచైతన్య కావచ్చు, సమంత కావచ్చు, విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకునే సందర్భంలో మేము ఈ కారణాల వల్ల విడాకులు తీసుకున్నాము అని వాళ్ళిద్దరూ చెప్పలేదు కాబట్టి నాకున్న సమాచారాన్ని నేను అందజేశాను, నాకున్న సమాచారాన్ని నేను బయట పెట్టాను అని ఆవిడ చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఒక ఇద్దరు పెళ్లి చేసుకున్న వెంటనే విడాకులు తీసుకున్నప్పుడు అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశాలు, మేము ఈ కారణంగా విడాకులు తీసుకున్నాము అని వివరణ ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది కదా. కాబట్టి వాళ్ళు వివరణ ఇవ్వని కారణంగా నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని నేను సమాజం ముందు పెట్టాను అని ఆవిడ చెప్పడం అనేది 100% రాదు. అంటే మరోసారి ఆవిడ ఈ ఆవేశంలో కావచ్చు, తన మీద జరుగుతున్నటువంటి దాడిని ఎదుర్కోవడం కోసం కావచ్చు, తప్పు మీద తప్పు చేస్తున్నారేమో కొండా సురేఖ అనిపిస్తుంది. కొంతకాలం అసలు ఆవిడ మౌనంగా ఉండడం అంత ఉత్తమం ఇంకోటి లేదండి. ఎందుకంటే ఇప్పుడు కోర్టు కేసులు అవుతున్నాయి, వాటికి సంబంధించి ఎలా దీనిని తగ్గించుకోవాలి ఆ తీవ్రతను ఆలోచించాలి తప్పితే తను మాట్లాడిన మాటలు సమర్థించుకోవడం కోసం ఆవిడ తప్పు మీద తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది రాజు గారు. ఓం గారు ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆవిడ దగ్గర సమాచారం ఏమైనా ఉందా? సమాచారం లేనప్పుడు ఒక హోదా కలిగిన వ్యక్తుల జీవితంలోకి వెళ్ళి ఆ విధంగా కామెంట్ చేయడం అంటే గాలి వార్తలు విని ఒక బాధ్యత గల పదవిలో ఉన్న ఒక మహిళ మరో మహిళపై ఈ విధంగా ఆ సమాచారం నా దగ్గర ఉంది మరి అంటే ఈవిడ మాట్లాడిన మాటలు బట్టి ఏంటంటే అంటే కేటీఆర్ని టార్గెట్ చేయాలనుకున్నారు కానీ ఓం గారు అది బాణం గురి తప్పి నాగార్జున గారికి సైడ్ మొత్తం టర్నేట్ కనిపిస్తుంది. ఇది ఒక విధంగా కొండా సురేఖకి మాత్రం చాలా సీరియస్గా పొజిషన్ ఏర్పడేటుంది. మరి దీనిపైన ఆవిడ ఎలా స్పందించబోతుంటారంటారు? దీనిపైన ఆవిడ ఇప్పుడు నిజానికంటే ఆవిడ స్పందించకుండా సైలెంట్ గా ఉండడం అంత ఉత్తమం ఇంకోటి లేదండి. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆవిడని, ఏమంటే మరి ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకి ఇంత దారుణంగా జరుగుతుంది, అలాగే మరి కేటీఆర్ ని టార్గెట్ చేయాలనుకుంటుంది, నాగార్జున చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ అంతా మీకు వ్యతిరేకం కావచ్చు, లేకపోతే మీ పార్టీకి వ్యతిరేకం కావచ్చు అవుతోంది కదా. అలాగే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ విషయం చేరింది, వాళ్ళు కూడా దీని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారండి. ఏదో ఒక మినిస్టర్ చేసిన వ్యాఖ్యల వల్ల ఇంత గొడవ జరుగుతుంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా ఆవిడ సంజయ్ అడుగుతారు. ఆల్రెడీ చెప్పడం ఏంటంటే ఆ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అధిష్టానం కోరిన మేరకే ఆవిడ వివరణ ఇచ్చారు, సమంతానికి క్షమాపణమని కోరారు అని కూడా ఆయన చెప్తున్నారు. అంటే అధిష్టానం ఇప్పటికే ఆవిడ మీద దృష్టి పెట్టింది, ఆవిడ చర్యల మీద. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గైడ్ లైన్స్ ఇచ్చే ఆస్కారం అయితే ఉంటుందండి. కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా అంటే ఇక్కడనే కాదు ఢిల్లీ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ స్థాయిలో కూడాను ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన వచ్చే ఆస్కారం అయితే ఉంటుందండి. ఎందుకంటేనండి సినిమా రంగము అద్దాల మేడలో ఉండేదండి. వాళ్ళు ఎవరినైనా విమర్శించాలన్నా కానీ 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక రాయి బయట నుంచి లోపలికి పడినా లోపల నుంచి బయటికి రాయి తెలిసినా కానీ ఆ అద్దాలు కూడా పగిలే పరిస్థితి. ప్రేక్షకులు వాళ్ళు ఇస్తున్నటువంటి ఆదరణ, వాళ్ళు వీళ్ళ మీద చూపించినటువంటి గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి సినిమా రంగం వాళ్ళు అనుకుంటుంటారండి. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి తోచిన విధంగా ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాల్లోకి పొరబడుతున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. అది జనరల్ నెటిజన్స్ లేకపోతే ఒక జనరల్ పబ్లిక్ మాట్లాడుకోవడం వేరేది. కానీ కొండా సురేఖ లాంటి ఒక వ్యక్తి మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ వీళ్ళ గురించి మాట్లాడడం ఏంటి అన్నదే చాలా మందిని బాధకు గురి చేస్తుంది. పైగా కొండా సురేఖ గారు సినిమా రంగంతోనూ సినిమా రంగం ప్రముఖులతోనూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే ఆవిడ స్వయంగా వాళ్ళ భర్త కొండా మురళి లైఫ్ ని కొండా అనే పేరుతో ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు ఆవిడ. కాబట్టి అలాంటి మహిళ ఇంత దారుణంగా ఎలా వ్యాఖ్య చేస్తుంది అన్నదే అందరినీ ఆశ్చర్యానికి లోన్ చేస్తుందండి. ఓం గారు ఏదైతే సమంత విషయంలో నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ కూడా మరొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని చెప్పని ఆవిడ చేసిన వ్యాఖ్యలు మరి దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ ఏమన్నా స్పందించే అవకాశం ఉంటుందంటారా? ఇప్పటిదాకా అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయం మీద స్పందించలేదు. యాక్చువల్గా ఏంటంటే కేటీఆర్ గురించి డ్రగ్స్ విషయం ఎప్పుడు బయటకు వచ్చినా గానీ కేటీఆర్ ప్రమేయం లేకుండా హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరగదు, ఆయన అండర్ దాటలతో అది పెరుగుతోంది అని కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఆయన్ని టార్గెట్ చేస్తూనే వస్తుంది. అలాంటి సందర్భంలో కేటీఆర్ కూడా మనం గమనిస్తే
కావాలంటే నా బ్లడ్ టెస్ట్ చేసుకోండి, నాకు పరీక్షలు నిర్వహించండి, నాలో గనక ఆడవాళ్ళు ఉన్నాయంటే మీరు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధము అని అనేక సందర్భాలు సవాల్ కూడా చేశారు. అంటే రాజకీయ పరంగా రెండు పార్టీలు, ఆ పార్టీల నేతలు ఈ డ్రగ్స్ విషయంలో మాట్లాడుకోవడం అన్నది సరే ఇక వాళ్ళ పొలిటికల్ గేమ్ అనుకోవచ్చు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ కి కేటీఆర్ కూడా ఒక రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉంది అనేది గతంలో కూడా కొందరు ఆరోపణలు చేశారండి. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనండి హిందీ నిర్మాతను పెళ్లి చేసుకుని ఆవిడ ఒక పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారండి. అలాంటి ఆవిడ్ని కూడా ఈ రోజున కేటీఆర్ ని విమర్శించడంలో భాగంగా ఆవిడ పేరు కూడా తీసుకురావడం అన్నది కూడా బాధాకరం. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటిదాకా అయితే స్పందించలేదు, ఆవిడ కూడా స్పందించే ఆస్కారం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే తన తోటి హీరోయిన్ సమంత గురించి మాట్లాడిన మాటలకి, ఆవిడ మీద చేసినటువంటి వ్యాఖ్యలకి ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై ఆవిడ సపోర్ట్ చేస్తుందో రకుల్ ప్రీత్ సింగ్ కూడా కొంత ధైర్యం వస్తుంది కదా, ఏది ఇలాంటి వాటిలో నిజం లేదు, అనవసరంగా నా మీద ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ఇదంతా తప్పు అని ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించే ఆస్కారం అయితే లేకపోలేదు రాజు గారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఓం గారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకి భంగం కలిగించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు కూడా కొండా సురేఖ ఇంకా వెనక్కి తగ్గలేదు. వాళ్ళు విడాకులు ఎందుకు తీసుకున్నారో చెప్పారా అని చెప్పని కూడా ఆ విషయాలు ఇంకెప్పటి వరకు కూడా మరి కొండా సురేఖ సైడ్ నుంచి ఇప్పటి వరకు ఏ సమాచారం రాలేదు. దీనిపై మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో మధు లైవ్లో అందిస్తారు. మధు, మొత్తానికి తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. రాజకీయాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒకప్పుడు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపెట్టారు, మొత్తం కూడా డైవర్ట్ అయ్యి సినిమా ఇండస్ట్రీ మీద డైవర్ట్ అయింది. ఏంటి, ఎలా ఉండబోతోంది? పరువు నష్టం దావా కేసులు మరి ఎక్కడి దాకా వెళ్ళబోతున్నాయి? మధు, మీరు చెప్పినట్టుగానే ఎటు నుంచి ఎటు పోతుంది ఈ వ్యవహారం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు అంటే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 24 గంటలు కూడా గడవక ముందే చాలా అంటే చాలా రచ్చ రేపుతున్నాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అందరూ కూడా పెద్దలందరూ కూడా స్పందించారు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు చెప్పుకొని వచ్చారు. మరోవైపు చూసుకుంటే తమ కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పందిస్తూ కూడా అక్కినేని నాగార్జున ఒక ట్వీట్ కూడా నిన్న రిలీజ్ చేశాడు. సో ఆయన కూడా రిలీజ్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో చాలా హుందాగానే ఆ ట్వీట్ను అయితే పెట్టడం జరిగింది. రైట్, అది కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు చూసుకుంటే మాత్రం పూర్తిగా కూడా తమ పరువుకి భంగం కలిగే విధంగా ఆమె ప్రవర్తించారు, పరువు నష్టం దావా అయితే దాఖలు చేస్తున్నాను అంటూ కూడా నాంపల్లిలో ఉన్నటువంటి క్రిమినల్ కోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ వ్యవహారం ఈరోజు చోటు చేసుకుంటే మొత్తం సంఘటనకు సంబంధించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కూడా ఆమె కూడా మరొక ట్వీట్ కూడా వేశారు. సో ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా స్పందించడం, ఆ స్పందించిన తర్వాత మొత్తం వ్యవహారంలో ఏదైనా సరే బాధపడి ఉంటే మొత్తం వ్యాఖ్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటున్నాను అని కొండా సురేఖ చెప్పడం మళ్ళీ మరొక వివాదం. సో ఇలా మొత్తానికి ఎటు నుంచి ఎటు వెళ్ళబోతోంది, అసలు కొండా సురేఖ ఆల్ ఆఫ్ సడన్ గా ఉన్నట్టుండి ఎందుకని ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దాని వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? ఎందుకంటే మనం చూసుకుంటే మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడైతే హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరు ప్రమేయం ఇందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు, మాటలు, కొన్ని ఎవిడెన్స్లు అన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ టార్గెట్గా చేసుకుంది. కేటీఆర్కి సంబంధించి ఏదైతే హీరోయిన్ల వ్యవహారం ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ను వినడమే కాకుండా వాళ్ళందరినీ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారికి కొన్ని ఫోన్లు ట్యాప్ చేయించారు అనేటటువంటి
కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారం కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆల్ ఆఫ్ సడన్ గా కొండా సురేఖ వచ్చారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా ఆవేశంగా కూడా ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. డ్రగ్స్ అలవాటు చేయడము, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా, అందులోనూ ప్రధానంగా అక్కినేనికి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారంలో, సమంత వ్యవహారంలో ఏం జరిగింది, సమంత ఎందుకని విడాకులు తీసుకోవాల్సి వచ్చింది, విడాకులు తీసుకోవడానికి బిహైండ్ ఉన్నటువంటి రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ అంతటిని కూడా ఆమె మొత్తం చెప్తూ వచ్చింది. అలా చెప్పిన తర్వాత ఆమె చెప్పిన ఒక గంట వరకు కూడా మొత్తం రచ్చ అయిపోయింది మొత్తం వ్యవహారం అయితే. ఎప్పుడైతే సమంత అక్కినేనికి ఫ్యామిలీకి సంబంధించి మధ్యలో వచ్చినటువంటి వివాదం ఏదైతుందో ఆ వివాదానికి కారణమే కేటీఆర్ అనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీని, రాజకీయాన్ని అంతటిని కూడా ఒకసారి ఇలా షేక్ చేస్తారు కదా, ఆ విధంగా షేక్ చేసిందనే చెప్పవచ్చు. కానీ ఈరోజు మాత్రము పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం దావాతో పాటు మొత్తం తమ పరువుకు సంబంధించి జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా డెఫినెట్గా కూడా పరువు నష్టం కట్టాలంటూ కూడా అక్కినేని నాగార్జున అయితే నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. డెఫినెట్గా కూడా కోర్టు కూడా దీన్ని స్వీకరిస్తుంది. స్వీకరించడమే కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో కొండా సురేఖ తరపున ఎటువంటి వాదనలు, ఆమె తరపున ఎటువంటి వర్షన్ వినిపించబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆమె ఒక మంత్రిగా ఉన్నటువంటి ఆమె ఒక వ్యాఖ్యలు చేశారు అంటే దాని వెనక ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఆమె ఈ వ్యాఖ్యలు చేయదు. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఏదైనా కొత్త కోణాలు ఏవైనా బయటకు వచ్చాయా? ఆ కొత్త కోణాలు బయటకు వచ్చినటువంటి క్రమంలోనే కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారా అనేటటువంటి అనుమానాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సో వీటన్నిటికీ సొల్యూషన్ కావాలి అంటే ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను అని చెప్పినప్పటికీ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఆన్ స్క్రీన్లో సోషల్ మీడియాలకు వచ్చి అంతా కూడా చెక్కలు కొడుతున్నాయి కదా. వన్స్ అలా గాల్లోకి ఆ మాటలు అయితే వెళ్ళిపోయాయి. వన్స్ ఆ గాల్లోకి మాటలు వెళ్ళిపోయిన తర్వాత కేటీఆర్ఏ ప్రధాన కారణము, అక్కినేనికి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సమంతకు మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం కేటీఆర్ అనేటటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్ ఎయిర్ వెళ్ళిపోయాయి. ఇంకా వాటిని వెనక్కి తీసుకున్నాను అని ఈమె ఒక్కరు చెప్పినప్పటికీ వెళ్ళాల్సినటువంటి మొత్తం అంతా కూడా ఆన్ ఎయిర్ వెళ్ళిపోయింది. మొత్తం ప్రజలందరూ కూడా విన్నారు, అందరూ కూడా చూశారు. మరి దీనికి సమాధానం ఏంటి? సో అందులో భాగంగానే పరువుకు ఇబ్బంది కలిగించారు. పరువుకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనేలాగా కొండా సురేఖ ఈ మొత్తం వ్యాఖ్యలన్నీ కూడా చేశారంటూ కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలోనే దాన్ని సవాలు చేస్తూ ఆమె వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా సవాలు చేస్తూ మాకు డెఫినెట్గా కూడా పరువు నష్టం కలిగింది అనేటటువంటి మాటలతో ఇప్పుడు అక్కినేని నాగార్జున అయితే నాంపల్లి కోర్టుకు వెళ్ళారు. చూడాలి నాంపల్లి కోర్టులో ఎటువంటి పరిస్థితి నెలకొనబోతుంది, దీని మీద ఎటువంటి విచారణ జరగబోతుంది, విచారణలో ఏం తెలబోతుంది, ఆ విచారణ ద్వారా కూడా కొత్త విషయాలు ఏమైనా తెర మీదకి రాబోతున్నాయి. ఎందుకు అంటే ఖచ్చితంగా కూడా ఏదైనా సరే ప్రభుత్వం దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి ఎవరూ కాదనలేనటువంటి సిచ్యువేషన్. కానీ ఉన్నప్పటికీ కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి పర్సంటేజ్ ఎక్కువ శాతం ఉండడం. అంటే కొండా సురేఖ వచ్చేసి ఏకంగా మీడియా ముందు ఒక మహిళకు సంబంధించి, అదేవిధంగా ఒక ఇన్నర్ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం వ్యవహారంలో వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాన్ని తీసుకొని వచ్చి బయట పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి పర్సంటేజ్ చూసుకుంటే చాలామంది కూడా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవచ్చు, కానీ ఈ విధమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని తీసుకుని వచ్చి ఇలా మీడియా ముందు పెట్టడం కరెక్ట్ కాదు అనేటటువంటి అభిప్రాయం ఎక్కువ శాతం వ్యక్తమైనటువంటి నేపథ్యంలోనే కొండా సురేఖ కూడా ఆమె కూడా పాజిటివ్గానే తీసుకుని ఒకవేళ మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏదైనా నెలకొని ఉంటే మాత్రం నేను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని ఆమె కూడా చాలా హుందాగానే చెప్పారు. ఇవన్నీ కూడా అంటే అటువైపు ఫస్ట్ వ్యాఖ్యలు చేయడము, ఆ తర్వాత మొత్తం రియాక్షన్ అవ్వడము, ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొండా సురేఖ స్పందించారు. మొత్తం నా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు నాంపల్లి కోర్టులో వచ్చేసి ఒక క్రిమినల్ కేసు అనేది నమోదైంది. వన్స్ క్రిమినల్ కేసు నమోదైంది కాబట్టి ఇంకా ఏమీ ఉండదు, డైరెక్ట్గా కూడా లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా కూడా వీళ్ళ వైపు ఉన్నటువంటి అంటే అక్కినేని నాగార్జున వైపు ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఉన్నటువంటి ఆధారం ఒకే ఒక్కటి, ఏదైతే మీడియా ముందుకు వచ్చి కొండా సురేఖ మాట్లాడినటువంటి ఆ క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ను, అదేవిధంగా పేపర్లలో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా జత చేరుస్తూ కూడా కోర్టులో అయితే ప్రవేశపెడతారు. వన్స్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఇటువైపు నుంచి అంటే కొండాకు సంబంధించినటువంటి వర్షన్ ఏమైతే ఉంటుందో మీరు కూడా తమ వర్షన్ చెప్పాలంటూ కూడా డెఫినెట్గా అడుగుతారు. వన్స్ ఇటువైపు నుంచి వచ్చేటటువంటి వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ వర్షన్లో కూడా
నేను వ్యాఖ్యలు అయితే చేశాను, వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో ఒకవేళ వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంటే నేను ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అని అదే సోషల్ మీడియాలో నేను కూడా పోస్ట్ పెట్టానని చెప్పినప్పటికీ, కొండ సురేఖ చెప్పినప్పటికీ, ఆ మొత్తం ఆధారాలు సమర్పించినప్పటికీ కానీ కోర్టులో ఇది ఎంతవరకు నిలబడుతుంది, కొండ సురేఖ చెప్పేటటువంటి నేను కూడా క్షమాపణ చెప్పాను అనేటటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఆ కేసును బలహీనపరచడానికి స్ట్రెంత్ అవుతాయి అనేది మాత్రం చూడాలి రాజు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి కోర్టులో విచారణ జరగబోతుంది. విచారణలో భాగంగా ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. మధు, అంటే ఏదైతే సురేఖ చేసిన వ్యాఖ్యలు ఈ సమంత నాగ చైతన్య అంశం ఒకటైతే, మరొక అంశం చూసుకుంటే కేటీఆర్ యొక్క డ్రగ్స్ తీసుకొని చాలామంది హీరోయిన్స్కి డ్రగ్స్ని అలవాటు చేశారనేది ఒక వ్యాఖ్య. అలాగే చాలామంది హీరోయిన్స్ యొక్క ఫోన్స్ కూడా ట్యాప్ చేసి వాటిని హీరోయిన్లకు వినిపించి వాళ్ళని కూడా లోబరుచుకున్నారు. అంటే ఇది ఒక ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్ళీ తెరపైకి వస్తుంది. సో ఈ రెండు అంశాలపై మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు డ్రగ్ ఫ్రీ స్టేట్, తెలంగాణని డ్రగ్ ఫ్రీ స్టేట్గా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశం నేపథ్యంలో మరి కేటీఆర్ గారి మీద ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏమన్నా దీనిపైన స్పందించే అవకాశం ఉందా? అంటే ఫోన్ ట్యాపింగ్ కానీ అలాగే డ్రగ్స్ కేసు సంబంధించి ఏమైనా కొత్త అంశాలు ఏమైనా తెరపైకి వచ్చే అవకాశాలు ఉంటాయంటారా మధు? గతంలో మనం కూడా చూసాము, గత ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్కి సంబంధించి చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖులలో చాలామంది హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్లు వచ్చారు, అటెండ్ అయ్యారు, విచారణలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ కేసు కూడా సైలెంట్ అయిపోయింది. మరి డ్రగ్స్ కేసు ఎందుకని సైలెంట్ అయిపోయింది అనేది కూడా చూడాలి. మరి అలా సైలెంట్ అయిపోయినటువంటి గత ప్రభుత్వ హయాంలో సైలెంట్ అయిపోయినటువంటి డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో అదే డ్రగ్స్ పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త రూల్స్ని తీసుకొని వచ్చారు. ప్రత్యేకంగా స్పెషల్ టీములను ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. ఆ స్కెచ్చే మొత్తం డ్రగ్స్ అంతటిని కూడా తెలంగాణలోకి చిన్న 1 గ్రాము డ్రగ్స్ కూడా రాకూడదు అనేటటువంటి లక్ష్యంతోనే ఆయన మొదలుపెట్టారు. అయితే ఆ లక్ష్యం వెనక అంటే మొత్తం డ్రగ్స్ దందాన్ని అంతటిని కూడా ఒక్కొక్క మెట్టు వెతుకుతూ పోతే ఖచ్చితంగా కూడా లింక్ తగులుతుంది. ఎక్కడైనా సరే లింక్ తగులుతుంది. ఆ తగిలేటటువంటి ఆ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింకులో ఎవరెవరు పడబోతున్నారు, ఆ ఉల్లులో డ్రగ్స్కి సంబంధించినటువంటి పోలీసులు వేయబోతున్నటువంటి ఆ వల ఏదైతే ఉందో ఆ వలలో ఎవరైతే డ్రగ్స్ తీసుకొని తప్పించుకున్నాము అనేటటువంటి పదం మళ్ళీ చెప్తారు, తప్పించుకున్నాము అనేటటువంటి ఆశలు భ్రమలో ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ వలలో ఎప్పుడు చిక్కబోతున్నారు. అలా చిక్కేటటువంటి వాళ్ళల్లో ఎవరైనా హీరోయిన్లు ఉన్నారా? ఇలా సో అనేక అంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఈ లాంగ్ ప్రాసెస్లో భాగంగానే ఎవరి కోసం ఏం జరగబోతుంది అనే డౌట్స్ కూడా లేకపోలేదు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే మాత్రం మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత డ్రగ్స్ దందా బయటకు వచ్చింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. హీరోయిన్ల వ్యవహారం తెర మీదకి వచ్చింది. అదేవిధంగా ఎన్నికల సమయంలో వెళ్ళినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఎలా పట్టుబడ్డారు, ఎవరు పట్టుకున్నారు, ఎలా పట్టుబడ్డారు అనే దానిపైన కూడా ఒక కీలకమైనటువంటి సమాచారమే బయటకు వచ్చింది. అలా వచ్చిన వాటిలలో ఇప్పుడు తెర మీదకి హాట్ టాపిక్గా ఏదన్నా ఉంది అంటే హీరోయిన్ సమంత వ్యవహారం. మరి హీరోయిన్ సమంత వ్యవహారం అప్పుడే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సమయంలోనే వచ్చింది. అలా వచ్చిన తర్వాత కూడా మొత్తం దానికి సంబంధించి కూడా అనేక వార్తలు మొత్తం అంతా కూడా చక్కర్లు కొట్టాయి. అలా చక్కర్లు కొట్టింది కొన్ని రోజులకు సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం లేటెస్ట్గా నిన్న కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా కూడా మళ్ళీ పూర్తి వ్యవహారం ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒకసారిగా హాట్ టాపిక్ మారిపోయింది. హాట్ టాపిక్గా మారిపోవడమే కాకుండా ఎటు నుంచి ఎటో వెళ్ళడానికి నిన్న నాంది పలకడానికి ప్రధాన కారణం ఒకసారి మనం గమనిస్తే మాత్రం ఆమె డైరెక్ట్గా కొండా సురేఖ ఏమాత్రము చిన్న గ్యాప్ కూడా లేకుండా ఓపెన్గానే చెప్పేశారు. అక్కినేని ఫ్యామిలీకి సమంతకు గ్యాప్ రావడానికి బిహైండ్ ఉన్నది కేటీఆర్ అనేటటువంటి వ్యాఖ్యలు ఆమె చాలా స్పష్టంగా కూడా చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ మొత్తం అంతా కూడా ఏమైంది, ఏం జరుగుతుంది, ఒక మహిళా మంత్రి వచ్చి ఏకంగా మీడియా ముందు ఈ విధంగా మాట్లాడారు అంటే దాని వెనక ఈమెకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనే దాని మీద కూడా ఆలోచించేటటువంటి చాలామంది మేధావులు ఉంటారు. మరి అటువంటి నేపథ్యంలోనే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వెనక ఏముంది, ఈమె వద్ద కొంత సమాచారం ఉందా, లేకపోతే కమింగ్ డేస్లో రానున్న రోజుల్లో ఈ మొత్తం వ్యవహారం పైన ఏదైనా జరగబోతుందా, అందులో భాగంగానే ఈరోజు కొండా సురేఖ ఎలా చేశారా, లేకపోతే తన మీద పెడుతున్నటువంటి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారా,